అందరికీ నమస్తే అండి. నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు 3 రోజులు ఏ బ్రేక్‌ఫాస్ట్ తింటానో చెప్పాను కదా! ఇది నెక్స్ట్ 4 డేస్ తినే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదొకటండి. పపాయ రెగ్యులరు, మిర్చి కూడా రెగ్యులరు, తర్వాత కర్రీ పత్తా కూడా రెగ్యులర్‌గా తింటాను. ఇది మాత్రం రాగి జావ అండి. రాగి జావలో ఆర్గానిక్ బెల్లం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని అయితే మాత్రం తింటాను. ఇది రాగి జావ అనేది ఒక రోజే తింటానండి. ఇంకొక రోజునొచ్చి వేరేది మారుస్తాను. అంటే రాగి జావలో పెరుగేసుకొని ఒకరోజు తీసుకుంటాను. ఒకరోజొచ్చి బెల్లం వేసి తీసుకుంటాను. అంతే. రాగి జావ అంతకు మించి ఇంకెక్కువ తీసుకోను. మన హెల్త్ పెంచే ఆహారాలన్నీ కూడా అండి ఎక్కడో 5 స్టార్ హోటల్స్‌లోనో లేదంటే వేరే ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్‌లోనో కాదండి. మన ఇంట్లోనే ఉంటాయి. ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోగలిగితే కనుక ఆరోగ్యం, అందం మన సొంతం. అది కూడా మన బడ్జెట్‌లోనే. మీరు ఒక పపాయ తీసుకున్నారంటే ఒక 4 డేస్ తినొచ్చు మీరు ఒక పపాయ ఒక మెంబరొచ్చి. ఎలా చూసుకున్నా మనకు 20 రూపీస్‌కి పపాయ చూసుకున్నా ఒక 10 రూపీస్‌కి వేరే చూసుకున్నా మనకు 30 రూపీస్‌లో మనకి బ్రేక్‌ఫాస్ట్ అనేది అయిపోద్ది. తర్వాత అండి నా ఆహారాల్లో ఇంకొక ఐటెమ్ ఉందండి. అదేంటంటే మనం అస్సలు వెయిట్ పెరగమనమాట. రైస్‌లో ఏసి తిన్నా. కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం. అందులో అన్నీ దొరుకుతాయండి పోషకాలు. మనకి ఐరన్ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది, తర్వాత ఒంటికి చలవ చేసేవి దొరుకుతాయి. కానీ చూసి ఇదేనా అని మాత్రం అనకండి. ఎందుకంటే చాలా మంచి పోషక విలువలున్న ఆహారాల్లో ఇదొకటి నేను చెప్పేది ఇప్పుడు. మా అదృష్టం ఏంటంటే అండి, మా పెద్దవాళ్ళు మాకు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచిని. అందుకనేసి మేము దానికి అలవాటు పడి ఉన్నాము. అందుకనే మాకు వెయిట్ ప్రాబ్లమ్ అనేది లేదు. డైజెషన్ ప్రాబ్లమ్ అనేది లేదు. ఇంక మాకు ఇప్పటికి దాకా వచ్చి మా ఫ్యామిలీస్‌లో ఎవరికీ షుగర్, బీపీ గాని ఏమీ లేవండి మా ఫ్యామిలీస్‌లో వచ్చి. అంటే మా మదర్‌కి గాని, మా ఫాదర్‌కి కానీ, తర్వాత ముందు మా తాతయ్య గారికి కానీ, మా నానమ్మ, అమ్మమ్మలకి గాని వీళ్ళెవరికైతే షుగర్, బీపీలు ఎప్పుడూ లేవండి. మా అమ్మ, నాన్నకి కూడా ఎవరికీ లేవు. అంటే మా ఆహార అలవాట్లు మంచివి గనక మీకు మంచి జరగాలని చెప్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ నేను చెప్పే ఆహారం వచ్చి జాగ్రత్తగా చూడండి. చాలా మంచి ఆహారం. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయండి. మీకే తెలుస్తదనమాట. అదేంటో ఇప్పుడు చూద్దామండి. దాన్నిప్పుడు మనం చేసుకుందామండి. చూడండి నేను హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. ఇది తర్వాత చింతపండుకి కాడలు, పెంకులు, పిక్కలు తీసేసి నిమ్మకాయ సైజంతా నిమ్మకాయ షేప్‌లోనే రౌండ్‌గా చుట్టి వేశాను ఇందులో. తర్వాతొచ్చి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కాడలు, కొంచెం ములగాకు, కొంచెం కరివేపాకు. ఇది వేసుకొని ఒక 10 నిమిషాలు గాని, పావుగంట గాని మనం మరిగించుకోవాలండి. కొంచెం చిటికెడు కారం కూడా వేసుకోండి. ఇలా మరిగించిన తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ ఇరిసి మీరు తాలింపు పెట్టుకుని లాస్ట్ దింపిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే చారు అనేది చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు, బెల్లం వేసుకుంటే మీకు బెల్లం ఇష్టం లేకపోతే మీరు మానేయండి. కానీ బెల్లం వేసుకుంటే మాకు బెల్లం అలవాటు కనుక కొంచెం బెల్లం వేస్తాను. ఇలాగా మనం ఆహారంలో చారు యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గి మనకి పొట్ట అనేది రాదు. చాలా ఆరోగ్యంగా ఉంటాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తది. ఇలాంటి ఆహారాలైతే మాత్రం మన జీవితంలో యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనం మందులకి, హాస్పిటల్స్‌కి దూరంగా ఉంటాము. చాలా సంతోషంగా ఉంటాము. మరి నా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.